మన ఇళ్లల్లో ప్రతి ఒక్కరం కూడాను ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ! మనం రెగ్యులర్‌గా వాడే బియ్యానికి సుంకు పురుగు గాని, చీమలు గాని పట్టేసి చాలా త్వరగా పాడైపోతూ ముక్కు కంపొచ్చేసి, ముఖ్యంగా బియ్యం అనేది పౌడర్‌లాగా అయిపోతూ ఉంటుందండి. కొంతమంది 25 కేజీలు వాడితే ఇంకొంతమంది సంవత్సరాలు స్టోర్ చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి బియ్యాన్ని మనము ఏ విధంగా పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవాలనేదైతే తెలుసుకుందాం. సో, దీనికోసం వీడియోలో చూపిస్తున్న విధంగా కాటన్ క్లాత్‌ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. లేదు అనుకున్నట్లయితే ఈ విధంగా డిష్యూస్‌ని తీసుకొని ఒక్క స్పూన్ వరకు కూడాను ఈ విధంగా పసుపుని వేసుకొని ఇందులో ఒక 4, 5 వరకు కూడాను లవంగాలు వేసుకోండి. లవంగాలు లేని వారైతే కొంచెం మిరియాలు కూడా వేసుకోండి. లేదంటే రెండిటిని కలిపి కూడా వేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. ఇలా మీరు ఎన్ని ప్యాకెట్స్‌ని కావాలంటే అన్ని ప్యాకెట్స్‌ని కూడాను ఈజీగా తయారు చేసేసుకొని వీటిని ఊడిపోకుండా ఒక దారంతో ముందు కట్టేసుకోండి. పసుపు అనేది మనకి యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది కాబట్టి బియ్యంలో పురుగు అనేది చేరనివ్వకుండా చేస్తుందండి. లవంగాల ఘాటుకు కూడాను మనకి ఏంటంటే చీమలు గానిని లేదంటే పురుగు పట్టడానికి కూడా బియ్యానికి దగ్గరికి రావనమాట. వీటిని తీసుకొని వెళ్లి మీరు రెగ్యులర్‌గా స్టోర్ చేసుకొని బియ్యంలో వేశారంటే బియ్యం ఎన్ని రోజులైనా కూడాను పాడైపోకుండా, స్మెల్ రాకుండా చాలా చక్కగా నిల్వ చేసుకోవచ్చు. ఇటువంటి టిప్స్ కోసం ప్లీజ్ ఫాలో మై పేజ్. థాంక్